సినిమాల్లో యుద్ధాలు కామన్. ఇప్పుడు సినిమా కోసమే యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మహాభారత్ని తీస్తామని మేమంటూ పోటీ పడుతున్నారట మన బడా స్టార్స్. మరి ఇప్పటికే అనౌన్స్ అయినట్టు అల్లు అరవింద్ మొదలెట్టేస్తాడా, లేక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న జక్కన్న చేతిలో పెట్టేస్తాడా? కాదు కూడదు అంటూ అమీర్, అరవింద్, రాజమౌళి ఒకటవుతారా? మహాభారత్ ఈ ఇతిహాసాన్ని ఇప్పటివరకు ఎంతో మంది తెరకెక్కించినా జక్కన్న చేస్తానని చెప్పడం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. కారణం, భారీ క్యాన్వాస్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న మహాభారత్ని ఎలా పిక్చరైజ్ చేస్తాడా అన్న క్యూరియాసిటీ ఉండడమే. ఇక అదే మహాభారత్ని నేను తెరకెక్కిస్తానని అటు అమీర్ స్క్రిప్ట్ పనిలో పడిపోతే, ఇటు నేను పట్టాలెక్కిస్తానంటూ రెడీ అయిపోయాడు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. దీంతో అసలు ఈ మహాభారత్ని ఎవరు ఏ యాంగిల్లో ఎలా చూపిస్తారా అన్న డిస్కషన్ హాట్ గా జరుగుతోంది. అయితే ప్రస్తుతం జక్కన్న SSMB 29తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంటే తన మహాభారత్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుందన్నమాట. ఇప్పటికే మహాభారత్ గాథని పెద్ద స్కేల్లో గ్రాండియర్ గా తీయాలని అటు అమీర్ కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇటు అరవింద్ కూడా కథా చర్చలకి బాగానే కాసులు కురిపించట. దీంతో తీయాల్సింది ఒకటే మహాభారత్ కాబట్టి అంతా కలిసి ఒక టీమ్గా మారి చేస్తే మరింత పెద్ద స్కేల్లో చేయొచ్చుగా అంటూ ఆశపడుతున్నారట మూవీ లవర్స్. అయితే అందర్లా కాకుండా ఈసారి మహాభారతాన్ని అర్జునుడి యాంగిల్లో చెప్పబోతున్నారని, అర్జునుడిగా అల్లు అర్జున్ కల్పించే ఛాన్స్ ఉందంటూ ఓ టాక్ వినిపిస్తోంది. మరి ఇలా ఎవరి పర్సెప్షన్ వారికే ఉంటే ఒక్కటిగా సినిమా చేయడం అన్నది కష్టమైన పనే. చూడాలి మరి మా డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ హడావిడి చేస్తున్న ఈ స్టార్స్లలో ఎవరు త్వరగా పట్టాలెక్కిస్తారు. For more videos like this, subscribe Big TV channel.